హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్. ఈ చాక్లెట్స్ తయారు చేసుకోవడానికి ముందుగా మనకి డ్రై ఫ్రూట్స్ కావాలి. అంటే నేను బాదం జీడిపప్పు తీసుకొని గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే తొందరగా ఫ్రై అవుతాయి. మనకి లోపల వరకు క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే. ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. ఇప్పుడు మనకు చాక్లెట్ తయారు చేసుకోవడాలంటే డార్క్ కాంపౌండ్ చాక్లెట్ అవసరం అవుతుంది. ఈ చాక్లెట్ మనకు దగ్గరగా ఉన్న సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అలాగే ఇప్పుడు మనం చాక్లెట్స్ వేసుకోవాలన్నా కూడా చాక్లెట్ మౌల్డ్స్ అవసరం అవుతాయి కదా, ఇవి మనకి డీమార్ట్లో ఉంటాయి. ఇప్పుడు మనం చాక్లెట్ని డబుల్ బాయ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ చేసుకునే ముందు మనం చాక్లెట్ని 2 పీసెస్ తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఇదే టైంలో గ్యాస్ పైన ఒక బౌల్తో వాటర్ పెట్టుకొని చిన్న లైట్ బబుల్స్ వచ్చేంత వరకు ఉంచి నెక్స్ట్ ఈ గిన్నెని పెట్టుకొని గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే మెల్ట్ చేసుకోవాలి. లేనచో చాక్లెట్ కన్ఫర్మ్గా మాడిపోతుంది. అదైతే మాత్రం గుర్తు పెట్టుకోండి. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి చాక్లెట్ తొందరగా మెల్ట్ అవుతుంది. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మెల్ట్ అయితే సరిపోతుంది. ఈ టైంలో బటర్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేసుకోవట్లేదు. మనకి చాక్లెట్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. మన దగ్గర ముందుగా ఉన్న చాక్లెట్ మౌల్ని తీసుకొని చాక్లెట్ సిరప్ను వేసుకోవాలి. ఇలా చాక్లెట్ సిరప్ను వేసుకొని పైన ముందుగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పును వేసుకొని నెక్స్ట్ పైన కూడా ఉన్న సిరప్ వేసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం ఇలా సిరప్ను వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాము. ఇలా వేసుకున్నాక నెక్స్ట్ గ్యాప్లో కూడా ఈ సిరప్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకొని ఇప్పుడు ఈ చాక్లెట్ మౌల్ని ఒక 3 టైమ్స్ బాగా ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్నట్లయితే మనకి చాక్లెట్ బబుల్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 అవర్స్ పాటు ఉంచుకుంటే మనకి చాక్లెట్ రెడీ అవుతుంది. నేను నెక్స్ట్ వీడియోలో కూడా లాలీపాప్స్ ఎలా చేశానో చూపిస్తాను. చూడండి, చాక్లెట్ అయితే బాగా రెడీ అయింది. ఈ చాక్లెట్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం చాక్లెట్ ర్యాపింగ్ ఎలా చేయాలో చూద్దాము. నేను నెక్స్ట్ వీడియోలో ఈ చాక్లెట్ ర్యాపింగ్ ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఇలా పెట్టుకొని చాక్లెట్స్ అన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలాగే మనం ఎవరికైనా బర్త్డేస్కి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా మనకి దగ్గరకు ఉన్న సూపర్ మార్కెట్లో బాక్సెస్ దొరుకుతాయి. ఇలా బాక్స్లో పెట్టి గిఫ్ట్ చేసిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మనమే హ్యాపీగా ఫీల్ అవుతాం.